మొంతా తుఫాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో చేతికి అందొచ్చిన పంట వర్షానికి మొత్తం నేలవాలిందని రైతులు వాపోయారు. వరి పంట మొత్తం నేలమట్టం కావడంతో కోయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నేలవాలడంతో కోతల ఖర్చు భారం కూడా పెరిగిపోతుందని వాపోయారు. వడ్లకు ధర కూడా తక్కువ ఉండటంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 6 ఎకరాలు కౌలు పెట్టిన ఫస్ట్లా వాటర్ లేక ఒక్కొక్క మడి దున్నుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ నాట్లు పెట్టినాక యూరియా కొరత ఒకటి వచ్చింది. దానివల్ల కూడా తిప్పలు పడకుండా చిన్నగా సాగు చేసుకున్నాం. వరి అనేది ఈ వారం 10 రోజులకు కోసే టైంకి వచ్చేసరికి వర్షం వల్ల నేల కొరిగి ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎకరానికి వచ్చేసి పెట్టుబడులు ఒక 25,000, కౌలు ఒక 20-45,000 భారం మా మీద పడుతుంది. కావున మమ్మల్ని కనిపెట్టి ప్రభుత్వం మాకు నష్టపరిహారం కట్టాలని కోరుతున్నాం. 14 ఎకరాలు పెట్టింది సార్. ఇప్పుడు పెట్టుబడికి ఇప్పుడు కోత మిషన్కే సరిపడలేదు. అప్పుడు 30,000, ఇప్పుడు 30,000. ఒక ఎకరానికి 30,000 వస్తుంది ఖర్చు. మిషన్కు గంటకు 3,500-4,000 తీసుకుంటారు. ధరకు లేదు. 24-23 కొంటారు. 3,000 కొనాలి. వీరే దొరక పిండి వేయక అంత అడ్డం పడింది. మొన్న దాకా వాళ్ళే మొన్న 3 రోజుల కింద వచ్చిన తుఫాన్కే మొత్తం ఆగమైపోయింది. ఎకరానికి 50,000 ఇవ్వాలి. మొంతా తుఫాను ఈ రైతుల మీద అనేకమైన ప్రభావం చూపించింది. ఇక్కడ నష్టం ఒక్కొక్క ఎకరానికి 45,000 రూపాయలు, 20,000 రూపాయలు పట్టేదారికి ఇవ్వాలి. 25,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కాబట్టి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. తుఫాన్ చేయబట్టి మొత్తం అడ్డం పడ్డది. పొలం ఆరక కోశం ముచ్చట్లేక చాలా నష్టం అయిపోతుంది. మేము పెట్టిన పెట్టుబడి ట్రాక్టర్ కిరాయి, పొలం కిరాయి, ఇది నాట్ల కూళ్ళు మొత్తం కిరాయిలతో సహా మాకు నష్టమే తప్ప లాభం లేకుండా పోతుంది.